ధనువన్న ఎప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ స్నానం చేసి చేసి బోర్ కొడుతుంది. ధనువన్న నీకు విషయం చెప్పాలి. మన మైకిల్ మామ మన సిటీలోనే అత్యంత ధనికుల్లో ఒక్కడైపోయాడు. అందుకే వాళ్ళ ఇంటికాడ వాటర్ స్లైడ్ కూడా పెట్టుకున్నాడు ధనువన్న. ఆ వాటర్ స్లైడ్ చాలా బాగుంది. ఒక్కసారి మనం వెళ్దాం ధనువన్న. డబ్బున్న వాళ్ళ దగ్గరే వాటర్ స్లైడ్ ఉంటుందంట, మన దగ్గర ఉండదంట. ధనువన్న ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? రే షిన్చాన్, వాటర్ స్లైడా? అరే నాకు చెప్పలేదేరా ఇంతవరకు. మైకేల్ వాటర్ స్లైడ్ కొనడని నాకు అస్సలు తెలీదు. సరే లేట్ చేయకుండా తొందరగా మైకేల్ దగ్గరికి వెళ్దాం. షిన్చాన్, నువ్వు డైరెక్ట్ గా అక్కడ మైకేల్ స్విమ్మింగ్ పూల్ లోనే స్నానం చేద్దు. ధనువన్న అయితే తగ్గేదే లేదు. సూపర్ ధనువన్న, ఇకైతే మాత్రం సూపర్ గా స్నానం చేసుకుంటా. పద లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ధనువన్న ఇక్కడే, అదిగో వామ్మో ధనువన్న చూడు. అరే స్విమ్మింగ్ పూల్ కి కనెక్ట్ అయ్యి ఉందనువన్న వాటర్ స్లైడ్. అది మామూలు వాటర్ స్లైడ్ కాదు, సూపర్ వాటర్ స్లైడ్. అక్కడి నుంచి నేను పైనుంచి జంప్ చేసి జారుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో మంచిగా స్నానం చేస్తాను. అసలుకే శివరాత్రి కదా, స్నానం చేయలేదు ఇంకా నేను. రేయ్ మన శివరాత్రి ఎప్పుడు అయిపోయిందిరా? మనల్ని చూసే వాళ్ళకి ఇప్పుడు శివరాత్రి. సరే ఎప్పుడు ఏదైతే ఏంటి కానీ తొందరగా స్నానం అయితే చేసుకుందిరా, గబ్బు కొడుతుంది. ఓకే షిన్చాన్, మరి కొద్దిసేపట్లో మనం కూడా స్లైడ్ అయ్యి అబ్బా పాపా ఏమన్నా కనెక్షన్ ఉందా? నాన్న నువ్వే వెళ్ళి జారు తొందరగా, నీ తర్వాత నేను జారుతాను. పద. అరే ఆగ్రాబాయ్, అదే చేస్తున్నా నేను. చూడనీకి చాలా బాగుంది. అబ్బా ఏం మస్తు మజా వస్తుందిరా బాయ్. ఇందులో ఇంత సుఖంగా ఇట్లా ఉంటుందని నాకెప్పుడు తెలియదు. అబ్బా బాబా బాబా, ఇప్పుడు సిటీలోనే డబ్బున్నోళ్ళు అయిపోయినావురా బాయ్. ఏం కావాల్సి అది తెచ్చుకుంటాం. ఈ మైకేల్ గారిని ఎవడు ఆపుతాడురా? దీనికి ఎంత డిమాండ్ ఉన్నా కూడా మనం చిటికేస్తే ఇట్లా వచ్చి పడిపోతుంది. ఏమన్నా ఉందా? అరే వీళ్ళేంది? ఏయ్ ఏంద్రా బాయ్, ఈడేం చేస్తున్నారా? పని పాట ఇట్లా లేదా? అయ్యో అంత మాట నీసావేంటి మైకిల్ మామ? పని పాట లేదంటున్నావు. పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను ధనువన్న, చెప్పు. అరే మైకేల్, ఈ విషయం నాకు చెప్పలేదేంటి? నువ్వేంటి సిటీలోని ఎవరి దగ్గర లేని వాటర్ స్లైడ్ ఇంటికాడ పెట్టుకున్నావు? అరే నాకు ఈ విషయం చెప్తే ముందే వచ్చేవాడిని. నేను షిన్చాన్ గడు ఒకసారి జారుదాం అనుకుంటున్నావు. ఒకసారి నువ్వు ఛాన్స్ ఇచ్చినట్లయితే జారుతాం. ఏమంటావు? ఇస్తావా? మైకిల్ మామ నువ్వు గనక ఒప్పుకున్నట్లయితే నేను ఈ రోజు మొత్తం ఇక్కడే ఉండిపోతాను. అలానే లేకపోతే ఇక్కడ నీ ఇంటికాడే ఉండిపోమంటే అక్కడే ఉండిపోతాను. నువ్వు ఏది చెప్తే చేస్తాను. నేనైతే మాత్రం ఎలా అబ్బా ధనువన్న తన్నాడు. మరి మీ మొహాలు గిట్ల ఇస్తారు? ఓ నా కొడుకునే గిట్ల కొడుతున్నారా? అయిపోయినారా? అబ్బా రే ఇస్తే ఇవ్వాలి కానీ లేకపోతే చిన్నపిల్లల్ని కొట్టమేంట్రా? షిన్చాన్ తొందరగా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే వాళ్ళు లేచారంటే వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అరే ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదు అని చెప్పాలి. ఈ మైకిల్కి ఈ మధ్య చాలా పొగరిపోతుంది. జిమ్మీగాడు ఇలా మాత్రమే అస్సలు అనుకోలేదు. జిమ్మీగాడు నేను తనడం ఏంట్రా? వాడిని అస్సలు విడిచిపెట్టను. అందుకే వీళ్ళిద్దరికి గోబు మీద చెంప చెల్లుమనేలా ఇచ్చాను. వాళ్ళు లేవడానికి ఒక 20 రోజులు పడుతుంది. అవునా? 20 రోజులు పడుతుందా ధనువన్న? అలా అయితే 20 రోజులు మనం అయితే వీరి ఇంట్లో ఉండి వాటర్ స్లైడ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. రే షిన్చాన్, వాళ్ళు మనల్ని అంత ఘోరంగా అవమానించినా కూడా ఇంకా నువ్వు అక్కడ వెళ్ళి వాటర్ స్లైడ్ లో జారుతా అంటావేంట్రా? రే మన దగ్గర డబ్బులు లేక ఏంటి? మనకెందుకు ఆ కర్మ? అందుకే నేను ఒక దగ్గర తీసుకెళ్తాను. ఇదిగో ఇదే ఆ ప్లేస్. ఇక్కడ మనకైతే వాటర్ స్లైడ్ ఉంటుంది తెలుసు కదా. అక్కడి నుంచి పెద్ద స్విమ్మింగ్ పూల్ లోకి జారొచ్చు, అది కూడా సిటీ టాప్ లోకి. వామ్మో ధనువన్న, ఇది ఎక్కేసరికి రేపు అయిపోద్దేమో. ఏంటి ఇంతమంది ఉన్నారు? ఒక్క స్లైడ్ కోసం ఇంతమందా? ఏంటి ధనువన్న, ఇప్పుడు నన్ను ఇది ఎక్కిస్తావా ఎక్కించవా? ఎలా అయినా నేను వాటర్ స్లైడ్ ఎక్కాలి. రే షిన్చాన్, నువ్వు దేనికి కంగారు పడకరా. ఎలా అయినా నేను ఎక్కిస్తాను కదా, చెప్తున్నాను. మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ఒకసారి ఆగు, ఇక్కడ ఎవరో మేనేజ్ ఉన్నట్టుగా ఉన్నారు. భయ్యా ఇగో ఇక్కడ వాటర్ స్లైడ్ ఉంది కదా, ఈ వాటర్ స్లైడ్ నేను మా వాడు ఇద్దరం కలిపి ఎక్కాలనుకుంటున్నాం. కొంచెం ఎక్స్ట్రా పే చేస్తాంలే, పర్వాలేదు. డబుల్ పేమెంట్ కావాలంటే డబుల్ పేమెంట్ ఇస్తాం ఇద్దరం కూడా. ప్లీజ్ ఇప్పుడు ఎక్కనిస్తావా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ అవర్ రూల్స్. ఇప్పుడు మీరు వెళ్ళి తిన్నంగా లైన్ లో నిలబడండి. ఈ కార్నర్ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ వచ్చేసి ఎండింగ్ వరకు ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, అప్పుడు చూద్దాం. ధనువన్న లైనే కదా, మహా అయితే చిన్న లైనే ఉంటుంది. నిలబెడదాం, కొంతసేపు వెయిట్ చేద్దాం, అప్పుడు మంచిగా జారుకుంటూ ఎంజాయ్ చేద్దాం. స్విమ్మింగ్ పూల్ లో మామూలుగా ఉండదు, సూపర్ గా ఉంటుంది. ధనువన్న ఇంతకీ లైన్ కనబడట్లేదు. అండర్ గ్రౌండ్ నుంచి లైన్ అన్నారు అంటే ఈ అండర్ ఆఫ్ ద అపార్ట్మెంట్ నుంచా? ఎక్కడ ధనువన్న కనబడ? ఇక్కడ అదే చిన్న లైనే ధనువన్న, చిన్న లైన్ లోనే ఉంది ధనువన్న. కానీ ఇక్కడ నుంచి కిందకి చాలా మంది ఉన్నారు. ఇది ఇంకెంత దూరం ఉంటుందో? అన్నా ఇది లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడతోని ఎండింగా. ఇంకా ఈ లైన్ ఎంత దూరం ఉంటుంది? ఎంత టైం పడుతుంది అంటారు మనం జారేసరికి? ఈ వాటర్ స్లైడ్ లో జారడానికి 2 రోజుల నుంచి నిలబడ్డాను. లైన్ కదులుతుంది కూడా కాదు. ఒక్కొక్కరికి 20 ఛాన్సులు అంట. వాళ్ళు 20 ఛాన్సులు కంప్లీట్ అయితే గానీ లైన్ కదలదు. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 2 రోజులు అవుతుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే, లేకపోతే ఉన్న ఛాన్స్ కూడా పోతుంది. ఓయ్ ధనువన్న, ఏంటి ధనువన్న వదిలేసి వెళ్ళిపోతున్నావు? బుర్ర పని చేయట్లేదా ధనువన్న? ఏంటి ధనువన్న, మనం నిలబడదాం లైన్ లోనే.
నిలబడి మనం మంచిగా జారుడుబల్లో ఎంజాయ్ చేద్దాం. అరే ఏంటి ధనువన్న చెప్తుంటే అర్థం కావట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ధనువన్న? మాట్లాడుకుంటా మోగొడవ అయిపోయావు ఏంటే? రే షిన్చాన్, నేను నీకు మాటిచ్చా, వాటర్ స్లైడ్ ఎక్కిస్తా అని మాటిచ్చా. ఆ మాట నెరవేర్చుకుంటా. ఒక్కసారి ఆగు. అందుకే లెస్టర్ దగ్గరికి వచ్చాను. నేను మాట్లాడతాను. లెస్టర్, ఇప్పుడు సిటీలోని చాలా మంది ఈ వాటర్ స్లైడ్ తెచ్చుకుంటున్నారు కదా. ఈ వాటర్ స్లైడ్ ఎందుకు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు? దాని ప్రైస్ ఎంత ఉంటుంది? అది నేను కూడా కొనుక్కొని నా స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా మనకు వచ్చేవి? బాబు, సిటీలోని ఇప్పుడు ఏదైనా వస్తువుకి డిమాండ్ ఉంది అంటే ఆ డిమాండ్ వాటర్ స్లైడ్ కి మాత్రమే. ఆ వాటర్ స్లైడ్ ఎంత ఘోరమైన ప్రైజ్ అంటే మనం కూడా కొనలేము. 1000 కోట్లు అంటది. బాగా బలిసినోడు మాత్రమే కొనగలరు. అరే అలా ఎలా అంటావు లెస్టర్? ఇప్పుడు ఆ 1000 కోట్లు సంపాదించలేను. నా లైఫ్ టైం కష్టపడినా కూడా నేను సంపాదించలేను. అది కాదు కానీ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పు. అరే ధను, నీకు అర్థం కావట్లేదు. సరే సరే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మొన్న మిస్టర్ రిచర్డ్ అని మన సిటీలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్, అతను కూడా తెప్పించుకుంటున్న సమయంలో వచ్చేసి కంటైనర్లు వచ్చేసి పడిపోయావు సముద్రంలో. ఆ పడిన కంటైనర్లు వచ్చేసి పెద్ద షార్కుల మధ్య పడిపోయాయి. అక్కడికి ఎవరు లోపలికి వెళ్ళి తీసుకొని రావడానికి పాసిబిలిటీ కూడా లేదు. ఒకవేళ నీకు వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు. ఆ కంటైనర్ వచ్చేసి ప్రీమియం గా ఉంటుంది. ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళి ఆ కంటైనర్ తీసుకున్నట్లయితే అప్పుడు నీకు వాటర్ స్లైడ్ దొరుకుతుంది. నువ్వు నీకు నచ్చిన దగ్గర ఫిట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా సలహా ఇచ్చావు. ఒరే ఒరే ఒరే, ఫ్రీగా కాదురా, నా పేమెంట్. ఓయ్ ధనువన్న, ఏం జరిగింది ధనువన్న? ఇంతవరకు ఏం మాట్లాడో నాకు అర్థం కావట్లేదు. నేను వాటర్ స్లైడ్ ఎక్కాలే. నేను వాటర్ స్లైడ్ ఎక్కుదాం అంటే నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నావు. అసలైన పని కానివ్వకుండా పిచ్చి పిచ్చి దగ్గర తిప్పుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ధనువన్న మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చు ధనువన్న? బీచ్ లో వాటర్ స్లైడ్ ఎక్కడా లేవు ధనువన్న. షిన్చాన్, మరికొద్ది సేపట్లో మన ఇంటికాడ మన స్విమ్మింగ్ పూల్ దగ్గర అతి పెద్ద వాటర్ స్లైడ్ ని కట్టబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు ధనువన్న? ఇది ఎక్కడ మాసరా మామ? కొత్తగా చెప్తున్నావు. ఇదేం నేను నమ్మలేకపోతున్నా. ఇంతకీ వీళ్ళెవరో? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరిదే? ఏం కావాలి భయ్యా నీకు? ఏంటిలా వచ్చావు? నిక్కరేసుకుని వచ్చావు? చేపలు పడ్డానికి వచ్చావా? ఉదయం నుంచి నా పని ఇదే గానీ అన్న, ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వచ్చాను. అదేంటంటే మిస్టర్ రిచర్డ్ యొక్క ఒక కంటైనర్ షిప్ అయితే పడిపోయిందంట కదా. ఆ కంటైనర్ షిప్ ఎక్కడ పడిపోయిందో నాకు చెప్తావా? అలానే ఒక సబ్మెరైన్ కావాలి. ఆ సబ్మెరైన్ కూడా షార్క్స్ కి ఇన్విజిబుల్ అయి ఉండాలి. అది ఆల్రెడీ మన దగ్గర ఉందనుకుంటా, అందుకే వచ్చాను ఇక్కడికి. అతందా? కానీ ఎందుకు తమ్ముడు అక్కడికి వెళ్ళి ఎందుకు నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావు? అక్కడికి వెళ్తే షార్కులు ఉంటాయి, అవి మింగేసాయి అనుకో ప్రాణాలు పోతాయి. ప్రాణాల కంటే అది ఇంపార్టెంట్ ఏంటి? మేమే ట్రై చేయలేదు, నీకెందుకు? సర్లే, నువ్వు ఎలాగో అడుగుతున్నావు కాబట్టి 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఎలా అయినా సరే నీకు ఒక సబ్మెరైన్ ఇస్తాను. అలానే లొకేషన్ చెప్తాను, అక్కడికి నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఓకేనా? అంతకు మించి నేను చెప్పను. నేనైతే ముందే నీ ప్రాణాల కోసం చెప్తున్నాను. ఇగో ఎందుకు రిస్క్? మంచిగా ఇంటికాడు ఉండి సెల్దన్నం తిని పడుకో. అన్నా, రిస్క్ లేదే జీవితంలో దొరికేది రస్క్ మాత్రమే. నాకు తర్వాత రస్క్ కూడా ఉండదు. ఎందుకంటే షిన్చాన్ గడికి కనుక తెలిసిందనుకో, వాడు అస్సలు విడిచిపెట్టు. ఎందుకంటే వాడి కోసం ఇదంతా చేస్తున్నాను. షిన్చాన్, నువ్వేం కంగారు పడకరా, నీ కోసమే ఇదంతా. సరే, ఎంత చెప్పినా వినట్లేదు. నాకు నీకు సంబంధం లేదు. అగ్రిమెంట్ అయితే మాత్రం సైన్ చేసుకొని వెళ్ళిపో. ఎందుకంటే మళ్ళీ నువ్వు దీంట్లో చచ్చిపోయావు అనుకో, నా మీదకి వస్తుంది. అక్కడ నీకు ఎదురుగా ఒక బోట్ కనబడుతుంది, చూసావా? పెద్ద బోటు. ఆ బోట్ కిందనే పెద్ద షిప్ కూలిపోయింది. ఆ కూలిపోయిన షిప్ కింద కంటైనర్లు ఉన్నాయి. అప్పుడే ఫాస్ట్ గా ఉన్నావు కుర్రాడా, డబ్బులు కూడా పంపించేస్తున్నావు. వచ్చాయి. సరే, ఇక నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. నీకు నాకు సంబంధం లేదు. నువ్వు చేస్తే నాకు అస్సలు సంబంధం లేదు. ఓకే? ఏం మాట్లాడుతున్నారు? మా ధనువన్న చావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ధనువన్న, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేను కూడా వస్తాను. అరే ఆగవయ్యా, బండి తీకి వస్తున్నా, ఆగు. అరే బంగారం లాంటి వాటర్ స్లైడ్ తీసుకొని రావడానికి వస్తున్నాను. షిన్చాన్ గడికి వచ్చేసి మనమైతే షాక్ ఇవ్వాలి. వాడికి ఇంకా అర్థం కాలేదు అని చెప్తున్నా కూడా. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వచ్చేసి వాటర్ స్లైడ్ని ఫిక్స్ చేసి వాడికి షాక్ ఇచ్చినట్లయితే వాడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇంకా మనకు కూడా హ్యాపీనెస్ అస్సలు ఆగదు. వాడు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగానే ఉంటాం కదా. ఓకే, లోపలికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. చివరికి మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చుట్టుపక్కల చాలా కంటైనర్స్ ఉన్నాయి. బట్ ఆ ఒక్క కంటైనర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందంట. ఇప్పటి వరకు మనం కంటైనర్లన్నీ ఎలా చూస్తామో ఆ కంటైనర్లానే ఉంటుందంట. బట్ ఆ మిస్టర్ రిచర్డ్ యొక్క కంటైనర్ వచ్చేసి డిఫరెంట్. ఓ మై గాడ్, నో 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 నో. ఓ షార్క్, అరే ఈవెంటర్ ఎక్కడ తిరుగుతున్నాయి? నన్ను వదిలేసేయమ్మా, నీకు నాకు సంబంధం లేదు. ఓకే, మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కిన సబ్మెరైన్ దానికైతే కనిపించదు. A few moments later. వామ్మో, ఆ 2 షార్కులు చాలా భయంకరంగా ఉన్నాయి, కానీ తప్పించేసుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి కంటైనర్ ఇక్కడెక్కడ కనబడట్లేదే. ఆ కంటైనర్ డిఫరెంట్. అరే, ఇది అంటారా? ఎస్ ఇదే అనుకుంటా.
ఇదే ఇందులోనే మనకి వాటర్ స్లైడ్కి కావాల్సిన సప్లైస్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి దీనికి అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి. షించాన్ కానీ మరికొద్దిసేపట్లో మనమైతే షాక్ చేయబోతున్నాం. ధనువన్న ఈ డబ్బా ఏంటో ఇందాక నుంచి అడుగుతున్నాను, చెప్పవు. ఎక్కడికి డబ్బా తీసుకెళ్తున్నావో అది కూడా చెప్పవు, ఏంటో. ఇప్పుడు నేను బిల్డర్తో మాట్లాడతాను, నువ్వు వింటావు, అన్నీ జరుగుతాయి, నీకు తెలియడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చూడు షించాన్. హలో అన్నా, ఎక్స్క్యూజ్ మీ అన్నా, మీరే కదా బిల్డరు? మన సిటీలోనే ఎక్స్పెన్సివ్స్ వాటర్ స్లైడ్స్ కట్టారని విన్నాను. నేను వాటర్ స్లైడ్కి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చాను. మా ఇంటికాడ టాప్ నాచ్ వాటర్ స్లైడ్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలీదు. ఎలా అయినా సరే సిటీలోనే ది బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ కావాలి. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెచ్చిన ఆ చిన్నపాటి డబ్బాకి సిటీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ అయిపోద్ది అనుకుంటున్నావా? బుర్రైనా ఉండాలి కనీసం ఆలోచించడానికి. హే, నువ్వు అనుకున్నట్టుగా అవ్వదు. కానీ నేనైతే మాత్రం ఒక వాటర్ స్లైడ్ నిర్మిస్తాను, కానీ చాలా చిన్నగా మాత్రమే ఉంటుంది. దానికంటే యూనిక్గా పెద్దగా నువ్వు నిర్మించుకోవాలనుకున్నట్లయితే నేను రీసెంట్గా ఒక పెద్ద ర్యాంప్ కండక్ట్ చేశాను. నేను సిటీలోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి చాలా డబ్బుని సంపాదించాను. అంటే ఇప్పుడు ర్యాంప్ ఆడమంటారా? ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలంటే ర్యాంప్ ఆడాలా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. గాలిలో నాకైతే ఎటువంటి ర్యాంపులు కూడా కనబడట్లేదు. మిస్టర్, ఈ వాటర్ స్లైడ్ యొక్క సామగ్రి మొత్తం అందరూ నా దగ్గర నుంచే కొనుక్కుంటారు. దాని యొక్క సామగ్రి నా దగ్గర చాలా ఉంది. అది నీకు ఫ్రీగా కావాలనుకున్నట్లయితే నేను మొత్తం 3 ర్యాంపులు కండక్ట్ చేశాను నా కన్స్ట్రక్షన్ వర్క్తో. దాన్ని కనుక నువ్వు కంప్లీట్ చేసి, ఆ ఛాలెంజెస్ని కంప్లీట్ చేసి నువ్వు కనుక ఫినిష్ చేసినట్లయితే అప్పుడు మీ ఇంటికాడ సిటీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ డైరెక్ట్గానే స్విమ్మింగ్ పూల్కి కనెక్ట్ అయ్యేలా నిర్మిస్తాను. ఓకేనా? నేను నీకు మాటిస్తున్నాను. చిన్నదాంతో ఏం సరిపెట్టుకుంటావు? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఓరి నాయనో నాయనో నాయనో, వాటర్ స్లైడా? ధనువన్న, ఇంత పెద్ద ప్లానింగ్ ఉందా నీ దగ్గర? వాటర్ స్లైడ్ గురించి మాట్లాడుతున్నావా ఇందాక నుంచి? ధనువన్న, మరికొద్దిసేపట్లో ది బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ ని మన సిటీలోనే కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఛాలెంజ్ నెంబర్ 1. చెప్తున్నాను, కంటికి కనిపించేదేది కూడా నిజం కాదు. నీ కంటికి కనిపించింది నిజం అనుకుని నువ్వు గనక అడుగు వేసినట్లయితే పప్పులో కాలు వేస్తావు. కానీ పర్వాలేదు, నీకు మొత్తం 3 ఛాన్సులుంటాయి. నీతో పాటు మీ వాడికి కూడా 3 ఛాన్సులుంటాయి. మీకు మొత్తం 6 ఛాన్సులు ఇస్తున్నాను. ఈ 6 ఛాన్సుల్లో ఈ ర్యాంప్ కంప్లీట్ చేసినట్లయితే మీరు స్టేజ్ 2కి వెళ్తారు. ఆ తరువాత రిమైనింగ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్ మిత్రమా. బాగానే ఆడుతున్నావు, చూస్తున్నా. అరే, ఇతనికి ఏం తెలియదు అనుకుంటా మన గురించి. మనం ర్యాంప్స్ లో కింగ్ కదా, కానీ ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదే. కంటికి కనిపించేదేది? అరే, కింద పడిపోయినట్టే. అరే, మళ్ళీ పైకి వచ్చాను. ఏం జరిగింది? అంటే అప్పుడే నాకు ఒక ఛాన్స్ అయిపోయిందా? అరే, ఏదో తప్పు జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి రోడ్లా కనిపిస్తుంది. ఏది రోడ్డు కాదు. మనం రోడ్డు అనుకుని ముందుకు వెళ్ళట్లయితే అబ్బా, అప్పుడే 2 ఛాన్సులు. వామ్మో, ధనువన్నకి అప్పుడే 2 ఛాన్సులు అయిపోయాయి. సరే, ధనువన్న 3వ ఛాన్స్కి వచ్చేలోపు నేనే కంప్లీట్ చేస్తాను. ధనువన్న, నీకు అర్థం కాలేదేమో, అక్కడ చాలా రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ ఏవి నిజమైన రోడ్స్ కాదు. మనం చూసుకుని జాగ్రత్త దాటించాలి. ఓకే, ధనువన్న ఎటైతే వెళ్ళాడో మనమైతే అసలు అటువైపు వెళ్ళకూడదు. వెళ్ళామంటే పప్పులో కాలేసినట్టే. ధనువన్న ఇక్కడికి రాలేదు. నేను కూడా అయిపోయానా? మరి ఎక్కడికి వెళ్ళాలరా? నాకు అర్థం కావట్లేదు. ఏవి చూసుకున్నా గుమ్ములు గుంతలు ఉన్నాయి. నాకు ఎక్కడికి వెళ్ళాలో కనీసం అర్థం కావట్లేదు. సరే, ఈసారి నేను ప్రయత్నిస్తాను. షించాన్ మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా అది ఇదిగోండి, ఇక్కడ గుంత లేదు. ఇప్పుడు దీన్ని చూసుకుని మనమైతే ముందుకు సాగిపోదాం. పదరా షించాను, మనకు అడ్డెవడొస్తాడ్రా. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా రోడ్లు ఉన్నాయి. మనం ముందుగా రోడ్ని అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ రోడ్డే, అమ్మ బాబాయ్, చూసారా? ఆ రోడ్డు ఫేక్ రోడ్, అందుకే మనం వచ్చేసి పడిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం చూసుకుని వెళ్ళాలి. ఈ రోడ్డు కూడా ఫేక్ రోడ్డే. వెనక్కి రోడ్ వచ్చేసి మంచి రోడ్డు. ఇది బెస్ట్ ఫ్రెండ్ అనమాట మనకి. మిగతా రోడ్లన్నీ బ్యాడ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్గా వెహికల్ని తిప్పి 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 మెల్లగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ముందున వచ్చేసి గుంతలు ఉండే అవకాశం ఉంది. గుంతలో పడ్డామంటే నాకు ఇంకా ఒక్క ఛాన్స్ మాత్రమే ఉన్నట్టుగా ఉంది. నన్ను అన్న కూడా ఒకటే. మా అమ్మో, ఈ ఛాన్స్లన్నీ పోతే అసలు మనకి వాటర్ స్లైడ్ ఉన్నది కూడా తీసుకుంటారంట. అస్సలు మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. కష్టపడి ధనువన్న ఇప్పుడు దాన్ని తీసుకొచ్చాడు. అది కూడా పోతే అస్సలు తట్టుకోలేను. ఎలా అయినా దేవుడా దీన్ని పాస్ అవ్వాలి. అమ్మ బాబోయ్, చూసారా? అన్నీ గుంతలే ఉన్నాయి. మనం చూసుకొని కరెక్ట్గా ఆలోచించి ముందుకు అడుగు వేసినట్లయితే ప్రాబ్లమే ఉండదు. ఇదిగోండి, ఇక్కడ కూడా గుంత ఉంది. మొత్తం ఎన్ని గుంతలు పెట్టారా? మరి నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ప్రతి రూటు ఇలా ఉన్నట్లయితే నాకు అర్థం కావట్లేదే. సరే, మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకొక రూట్ అయితే ఉంది. ఈ రూట్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అబ్బా, పడిపోయింది. అరే షించాన్ గడి ఛాన్స్లన్నీ అయిపోయాయి. ఈ ఛాలెంజ్ వల్ల మనకున్న ఛాన్స్లన్నీ వాడుకోవాలి.
ఇప్పుడు ఎలా అయినా కంప్లీట్ చేయకపోతే మన పని అయిపోయినట్లే. అరే యార్, ఇప్పుడు కష్టపడి నేను తెచ్చుకున్న వాటర్ స్లైడ్ కూడా తీసుకుంటా అన్నాడు. ఒకవేళ మనం గెలవకపోతే చాలా చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎస్, ఫైనలీ రోడ్ని తప్పించుకున్నాం. ఓరి నాయన, ఇక్కడ నుంచి నార్మల్ ర్యాంప్ అనుకుంటా. ఇప్పుడు చూడండి రా, రఫ్ ఆడిస్తాను. సర్కిల్ వేస్తారా? రండి తెలుసుకుందాం. సర్కిల్ వేయడంలో మనకు మించి తోపు ఎవ్వడు లేడు. ఓకే డన్, ఫైనలీ అయిపోయింది. ఇక మనల్ని ఎవ్వరు ఆపలేరు. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కంప్లీట్ చేసి పడేద్దామండి. ఇది పెద్ద విచిత్రమా ఏంటి? ఓకే, మనం ముందుకెళ్దాం. అదేంటి గోడ ఉంది ఇక్కడ? అరే, గోడ ఎందుకు వచ్చిందిరా ఇక్కడ? ఇప్పుడు గోడ నుంచి వెళ్ళాలా ఏంటి? గోడ కూడా నాకు తెలిసి ఇది ఫేక్. అరే, రియల్ గోడ. మనం ఇది ఎక్కడైతే ఫేక్ గోడ ఉంటుందో దాన్ని కనిపెట్టాలి. ఆ ఫేక్ గోడ నుంచి మనం అయితే వెళ్ళాలి. ఓకే, నాకు ఎందుకో నా సిక్స్ సెన్స్ రైట్ సైడ్ ఉన్న గోడ అనిపిస్తుంది. ఆ రైట్ సైడ్ ఉన్న గోడ ఫేక్ గోడ అయి ఉంటుంది. మనమైతే దాని ద్వారా అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే పదదను, ఇప్పుడు మనం చూడాల్సిన సమయం వచ్చింది. అరే, ఒకవేళ మనం అది ఫేక్ గోడ నుంచి లోపలికి వెళ్ళి కిందన పడిపోతే వామ్మో, చాలా రిస్క్ అవుతుంది. సో మనం చూసుకొని వెళ్ళాలి. ఎస్, ఫైనలీ ఎటువంటి రిస్క్ కూడా లేదనమాట. ప్రాబ్లం లేకుండా ఫైనలీ మనం క్రాస్ చేసేసాం. ఇప్పుడు మనం అయితే దీన్ని ప్రయత్నిద్దాం. ఇప్పుడు చూడండి రా, పైకి ఎలా వస్తామో అది లెక్క. ఓకే, పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా మనమైతే చేరాల్సిన చోటుకే చేరిపోయాం. ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి కూడా ఒక జంప్ చేస్తే ఎక్కడికి వెళ్తామో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, ఇదేదో గ్రీన్ కలర్ ప్లేస్లా ఉందే. ఇక్కడెక్కడికో వచ్చేసాం. సరే, దీన్ని కూడా మనమైతే కవర్ చేయాలి. డైరెక్ట్గా రెడ్ కలర్ సర్కిల్ నుంచి వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు మనకి ఎవరైనా అడ్డొస్తారా చూద్దాం. ఎవడు అడ్డొచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇలాంటి ర్యాంప్స్ చేయడంలో మనకు మించి ఎవడు లేడు. ఓకే, ఫైనలీ మనం అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. అరే, మరి ఇంత సింపుల్ ర్యాంప్స్ ఇచ్చినట్లయితే ఎలా చెప్పండి? ఎందుకంటే వాటర్ స్లైడ్ రేట్ చాలా ఎక్కువ, దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. ధనువన్నా, నీకు నచ్చినట్టుగా ఆడుతున్నావు కానీ ముందు ఎటువంటి అపాయం ఉంటుందో తెలీదు. ధనువన్నా, ఛాలెంజ్ 1 ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. నీ ఒక్కడికి మాత్రమే ఛాన్స్ ఉంది. కంప్లీట్ చేయకపోతే మళ్ళీ దెబ్బకి మనం ఎలా వచ్చామో అలా ఇంటికి వెళ్ళిపోతాం. చూసుకో. అరే, సించన్ గడికి నేను కనబడుతున్నానా? ఓహో, నన్ను ఎలా అయితే ఈ ఓనర్ ట్రాక్ చేస్తున్నాడు, సించన్ కూడా అలానే ట్రాక్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. అంటే నా గేమ్ అందరికీ కనబడుతుంది అనమాట. ఒక్కసారి ఇప్పుడు దీనిపై నుంచి మనం జంప్ చేయాలి. అరే, జంప్ చేసి ఇక్కడ సర్కిల్. ఓ స్పీడ్ 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 ఏ మాత్రమైనా స్పీడ్ తగ్గినట్లయితే పడిపోతాం. నో 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 వచ్చేసాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. తను కమాన్, పైకి పదా. అరే అరే, ఎస్, నాకైతే మాత్రం అసలు కొంచెం కూడా మైండ్ పనిచేయలేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక రోడ్ వచ్చింది. ఆల్మోస్ట్ మనం అంతిమానికి వచ్చేసాం. దీన్ని కంప్లీట్ చేసినట్లయితే ఛాలెంజ్ 1 కంప్లీట్ అయిపోయి మనం అయితే మన వాటర్ స్లైడ్ని పొందొచ్చు. ఓకే, సిటీలోనే ది బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ మన స్విమ్మింగ్ పూల్లో మరి కొద్దిసేపట్లో ఉండబోతుంది. కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. పదా, పైకి పదా. సించాన్ గడ్ కోసం ఈ రోజు మనం ఎలా అయినా సరే ఈ ఛాలెంజెస్ కంప్లీట్ చేయాలి. అలానే ఆ వాటర్ స్లైడ్ వచ్చేసి మన లాస్ సెంటర్స్ లోనే అతి పెద్దది అయ్యుండి మన స్విమ్మింగ్ పూల్ కి కనెక్ట్ అయి ఉండాలి. షిన్చాన్ గడ్ పైన జిమ్మీ గడ్ చేయి వేస్తాడా? చెప్తానాగండి, వాళ్ళకంటే పెద్దగా. ఓ మై గాడ్, ఇంకా నయం కింద పడలేదు. మనం వాడుతుంది F1 కారు, స్పీడ్ సరిపోలేదా? ఒక్కసారి ఇప్పుడు ఫుల్ స్పీడ్ ఇచ్చి ఎలా అయినా సరే దీనిపై నుంచి వెళ్ళాలి. కమాన్, ఇదే స్పీడ్లో పద. ఓ వచ్చేసాం. ఇంకొంచెం మాత్రమే ఉంది. దీన్ని కూడా మనం కంప్లీట్ చేసాం అనుకోండి, వచ్చేసినట్టే. నో పద. అమ్మ బాబోయ్, దీంట్లో కరెక్ట్గా మనకి పవర్ బూస్ట్ ఉంది కాబట్టి మనం బతికాం. అరే, కంప్లీట్ అయిపోయిందా? సూపర్, దీనైతే మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఛాలెంజ్ 2కి వెళ్ళబోతున్నావా? చూద్దాం ఒకసారి. ఓ మై గాడ్, ఛాలెంజ్ 2. ఈ ఛాలెంజ్ 2 వచ్చేసరికి వింతగా ఉంటుంది. మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడే కంప్లీట్ చేయబోతున్నారు. కానీ మనిషికి 3 అవకాశాలు ఉంటాయి. 3 అవకాశాలు గనక మీరు కోల్పోయినట్లయితే మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ధనువన్నా, నువ్వు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నావు ధనువన్నా. నువ్వే కానీ ధనువన్నా, ఆ మంచి కార్లన్నీ నాకు వదిలేసే, నువ్వు ఇంకేదన్నా కార్ తీసుకుని వెళ్ళు. నాకైతే నీపై నమ్మకం ఉంది, నువ్వు ఎలా అయినా కంప్లీట్ చేస్తావని. మనం మరికొద్దిసేపట్లో పెద్ద వాటర్ స్లైడ్ అయితే కట్టబోతున్నాం. ధనువన్నా, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళిరా. ఛాలెంజ్ 2లో వచ్చిన ర్యాంప్ వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంది. మనం ఎలా అయినా కంప్లీట్ చేయొచ్చు. షిన్చాన్ గడ్ కూడా మనకి మంచిగా మోటివేషన్ ఇచ్చాడు. వాడు ఇంకా మనతో గొడవ పడలేదు, నేను వెళ్తా అని. ఓకే, ఇదే మంచి సమయం. మనం ఎలా అయినా సరే అస్సలు ఓడిపోకూడదు. కష్టపడి మనం కంప్లీట్ చేయాలి. ఓకే, పైకి వచ్చేసాం. అరే, ఇక్కడ మళ్ళీ ఉన్నాయి. నాకు తెలిసి ట్రాప్స్ అనుకుంటా. ఓహో, ట్రాప్ అయితే కాదు. ఇది చూద్దాం, ఇది కూడా ట్రాప్ కాదు. ఓరి నాయన, ఈ ట్రాప్స్ ఉన్నట్లయితే మనం కింద పడిపోతున్నాం, అదే ప్రాబ్లం. ఓకే, నాకు తెలిసి ఈ ఛాలెంజ్లో వచ్చేసరికి ట్రాప్స్ లేవనుకుంటా. మనం దేన్నైనా నమ్మచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ అంతా ఓకేలా ఉంది. దీనిపైకి జంప్ చేద్దాం. అరే, ట్రాప్ ఏంట్రా, ఇక్కడ ట్రాప్స్ ఉన్నాయబ్బా. మనం అసలు జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆల్రెడీ ఒక ఛాన్స్ అయిపోయింది. నేను అనవసరంగా గుడ్డిగా నమ్మానబ్బా. కానీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్లో చెప్పలేదే ట్రాప్స్ ఉన్నాయని. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. అరే, మళ్ళీ ట్రాప్. అరే,
అప్పుడు 2 ఛాన్స్లు అయిపోయాయి. ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉంది. నేను దేన్ని నమ్మలేకపోతున్నాను. అరే దీన్నైనా నమ్ముదామా? ఓ మై గాడ్. ఓకే, అనవసరంగా నేను ఫస్ట్ దీని మీదకే రావాల్సింది. డైరెక్ట్గా జంప్ చేయాలని చూసాను, పని అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్రతి దానిపైన చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఏ మాత్రమైనా తేడా వచ్చినట్లయితే మాత్రం మనం కింద పడతాం. ఓకే, నాకు తెలిసి ఇది ట్రాప్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ సెంటర్ది ఓకే, ఈ సెంటర్ది అయితే కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇదేంటిది కింద ప్లేన్ పడిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. మనమైతే చాలా ఎత్తులో ఉన్నాం. ఓరి నాయన చూడండి, ఇక్కడ నుంచి కింద పడితే మనకి ఇంకో ఛాన్స్ అయితే ఉంది పైకి రావడానికి. ఓ ముందు వచ్చేసి ట్రాప్ ఉంది, మనమైతే అస్సలు వెళ్ళకూడదు. ఆ ఛాన్స్ కూడా కంప్లీట్ అయిపోయి కింద పడితే మాత్రం ఇక మన పళ్ళు రాలిపోతాయి అనమాట. ఒక పారాచూట్ అయితే ఉంది, దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఫుల్ బూస్ట్ ఇచ్చాను. అరే అరే పైకి వెళ్ళు, పైకి వెళ్ళు. అరే అటు వెళ్ళాలి, దూకేద్దాం. అరే అక్కడికి వెళ్ళాలి, కమాన్. ఇదే లాస్ట్ ఛాన్స్. పారాచూట్ ఓపెన్ చేశాను, చూద్దాం పారాచూట్ ద్వారైనా వెళ్ళగలమా? ఎస్, అమ్మా పారాచూట్ అయితే మళ్ళీ కాపాడింది. లేకపోతే మనం దీన్ని కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. మనకున్నదే లాస్ట్ అండ్ ఫైనల్. అరే అప్పుడే వాటర్ స్లైడ్ వచ్చింది. అబ్బా, వాటర్ స్లైడ్ని మనం జారుకుంటూ కిందకి వెళ్ళాలనుకుంటా. నాకు తెలిసి అప్పుడు మనం కంప్లీట్ చేసినట్టే. ఓ మనల్ని ఎవరైతే వాటర్ స్లైడ్ జారనివ్వకుండా ఆపేశారో ఇప్పుడు వాళ్ళకంటే బెస్ట్ వాటర్ స్లైడ్లో మనం జారుతున్నాం. చూసారా, అది కూడా మన లాస్ ఏంజలస్లోనే ఎత్తైన వాటర్ స్లైడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. అరే కింద పడిపోతాం అనుకున్నాను. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి మనం టెలిపోర్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర అయితే ఆడుతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దీన్ని కంప్లీట్ చేయబోతున్నామా? నాకైతే అసలు అర్థం కావట్లేదు. మనమైతే ఆల్మోస్ట్ కిందకి కూడా వచ్చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకైతే కిందన ఒక ప్లేస్ ఉంది, అక్కడ పడతాం అనుకుంటా. పడ్డాం. ఏం కాకూడదు. అమ్మ బాబోయ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఇక్కడ కార్లు ఏం కనబడట్లేదే, కానీ ఇక్కడ ఛాలెంజ్. ఓ ఇదేంటిది, గాలి నుంచి పడింది కారు, మన కోసమే పడినట్టుగా ఉంది. ఓహో, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే మొదలు పెట్టాలి. ఇంకా చాలా ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ర్యాంప్ ఉంది. ఇప్పుడు దీని లోపల నుంచి అయితే వెళ్ళాలి, చూసుకొని వెళ్ళాలి. ఏ మాత్రమైనా స్కిడ్ అయితే మాత్రం కింద పడతాం. అనుకున్న ఒక్క ఛాన్స్ కూడా పోతుంది. షిన్చాన్ గడి మీద నాకు అస్సలు నమ్మకం కూడా లేదు. ఇప్పుడు మనం అదంతా షిన్చాన్ గడి కోసమే చేస్తున్నాం కాబట్టి ఏ చేసినా ఫుల్ ఫోకస్గా చెయ్యాలి. ఓహో, నేనంతా నార్మల్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనుకున్నాను, కానీ చూసారా కింద వచ్చేసరికి చాలా ఉన్నాయన్నమాట. బై మిస్టేక్ మనం దాంట్లో పడ్డామంటే మాత్రం మన పని అయిపోయినట్లే. ఎందుకంటే ఉన్న ఛాన్స్లన్నీ మనం అయిపోయాయి. చూసుకొని అయితే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే మనం నేరుగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. ఎదురుగా అయితే మాత్రం మనకి ఎటువంటి హోల్స్ కూడా లేవు. ఇప్పుడు జంప్ చేయాలరా. అరే వెళ్ళు, దానిపైకి వెళ్ళు. కమాన్, యూ కెన్ డూ ఇట్. కమాన్. ఎస్, ఫైనల్లీ మనమైతే సేఫ్గా వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలా వెళ్ళాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి మనం చూద్దాం. ఓ ఇక్కడేదో వాటర్ స్లైడ్ ఉంది, బట్ దాని దగ్గరికి వెళ్ళాలంటే ఈ ర్యాంప్ నుంచి వెళ్ళాలనుకుంటా. ఓకే వెళ్దాం, పోయేదేముంది. కమాన్, సర్కిల్ అవ్వు. అరే చాలా సింపుల్గా దీన్ని క్రాస్ చేసాం. అబ్బా, నేను చేయలేను అనుకున్నాను. ఇప్పుడు ఈ పింక్ కలర్ దానిపై నుంచి మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాను? అరే నో. అరే అమ్మ బాబోయ్, ఇది కరెక్ట్గా ఇక్కడ ఆగిపోయింది. లేకపోతే మాత్రం మనం కింద పడేవాళ్ళం. ఎలా అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే వచ్చినట్టుగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి. ఈజీగా మనం అయితే దీన్ని చేయగలం. ఎస్, చేసేసాం. కానీ ఇప్పుడు మనం ఈ పింక్ కలర్ దానిపైన వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి. మరీ స్పీడ్గా వెళ్ళాం అనుకోండి పడిపోతాం అనమాట. స్లోగా చూసుకొని మనం వెళ్ళాలి. ఆచి తూచి అడుగేయాలన్నమాట. ఓకే, స్లోగా వచ్చాం. ఓ మై గాడ్, అమ్మ బాబా, ఇంకొంచెం స్పీడ్ అయినట్లయితే ఈ పాటికి ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉండే వాళ్ళమేమో. ఓకే, ఫైనల్గా మనమైతే వాటర్ స్లైడ్కి వచ్చేస్తాం. ఇప్పుడు నేరుగా మనం కిందకే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు జంప్ చేయడం మాత్రమే మిగిలింది. జంప్ చేసేద్దాం. ఏంటిది, జారు. ఓకే, వస్తున్నాను రా షిన్చాన్, రెడీగా ఉండు. ఓకే, కిందకి వెళ్తున్నాం అనమాట. అరే ఇంకా ఉందా? నేను ఇదే లాస్ట్ అనుకున్నానే. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. సో ఇక్కడి నుంచి మనం జారినట్లయితే ఫైనలీ సెట్ అయిపోయినట్లే. ఓకే, వస్తున్నాను రా ఇప్పుడు ఫైనల్ది. ఓహో, మనమైతే ఫస్ట్ కంప్లీట్ చేసిన ర్యాంప్ కూడా మనకి క్లియర్గా కనబడుతుంది, చూసారా? సో ఇప్పుడు ఇది కూడా పెద్ద లెక్కేం కాదు. ఈజీగా దీన్ని కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం. ధనువన్నా కమాన్, నేను వెయిట్ చేస్తున్నాను, కిందనే ఉన్నాను. ధనువన్నా ఆల్మోస్ట్ నువ్వు వచ్చేసావు. ఇంకొకటి మాత్రమే ఉంది, అది కూడా కంప్లీట్ చేయి. మరి కొద్దిసేపట్లో మనమైతే సిటీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ ని మనం నిర్మించబోతున్నాం. అరే వీడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మనిషి మాటలు వినబడుతున్నాయి కానీ మనిషి అయితే ఎక్కడున్నాడో కనబడట్లేదు. ఓకే, మనమైతే వచ్చేసాం అనుకుంటా. ఎస్, మనం ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేసాం. షిన్చాన్ గాడు కింద నుంచే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ర్యాంప్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ అతను మనకి మొత్తం 3 ఛాలెంజెస్ అని చెప్పాడు కదా. మనమైతే 2 ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తాం. ఇంకా 3rd ఛాలెంజ్ కూడా ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయన, నాలో అస్సలు ఓపిక అయితే లేదు. నా కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బ కూడా తింది. ఇప్పుడు మళ్ళీ నేను దిగాలంటే కష్టం. అబ్బా, షిన్చాన్ ఫైనల్లీ మనం కంప్లీట్ చేసాంరా. షిన్చాన్ అయిపోయింది.
ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే థర్డ్ ఛాలెంజ్ రాబోతుంది షించాన్. నెక్స్ట్ చేయబోయే ఛాలెంజ్ నువ్వే చేయాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఛాలెంజ్ నెంబర్ 3. ఈ ఛాలెంజ్ వచ్చేసరికి కష్టంగా క్లిష్టంగా ఉంటుంది. చెప్తున్నాను మళ్ళీ, కంటికి కనిపించేది ఏది కూడా నిజం కాదు. సారీ, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. సో ఒకవేళ మీరు ఛాలెంజ్ కంప్లీట్ చేసినట్లయితే సిటీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ మీ స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను. ఆల్ ద బెస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్, వెళ్ళండి. ఓకే గురువు గారు, చూస్తారు కదా సించన్ గడి తడాక. ధనువనా నేనైతే బయలుదేరుతున్నాను. ఓకే, మనకి ఇప్పుడు చెప్పారు కంటికి కనిపించింది ఏది కూడా నిజం కాదని. ముందులో మనమైతే చాలాసార్లు పప్పులో కాలేసాం, ఈసారి అలా అస్సలు చేయొద్దు. ఓకే, ఇక్కడ రోడ్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ముందుకు వెళ్తే ఏమన్నా ఉంటుందేమో. అమ్మో, చూసారా మనం గొయ్యిలో దిగాము. అమ్మ బాబోయ్, చాలా కష్టమే. మనమైతే ఇందులోకి వెళ్ళకూడదు. సరైన డోర్ ఏదో మనం చూసుకొని వెళ్ళాలి. నేను కనుక స్పీడ్గా దాని నుంచి వెళ్ళిపోయినట్లయితే ఈ పాటికి వెళ్ళి సముద్రంలో పడేవాడినేమో. ఓ, మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ వస్తాం, కానీ ఊరికనే ఛాన్సులు పోగొట్టుకోవడం ఎందుకు? ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం, ఆగండి. ఇదైతే ఏం కాకూడదు. ఓకే, అరే ఇదైతే ఏం కావట్లేదు. ఓకే, సేఫ్గా మనమైతే దీని లోపలికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇప్పుడైతే ఇది కూడా సేఫే. ఫైనల్లీ మనమైతే దీన్ని కంప్లీట్ చేసేసాం. షించాన్ గడ్ అనుకుంటే ఏమన్నా చేస్తాడు, కానీ మనం వెళ్ళే రూటు ఎక్కడ ఏముంటుందో మనకు అస్సలు తెలీదు. ముందు మనం కంప్లీట్ చేసిన ర్యాంప్ కూడా అక్కడే ఉంది చూడండి. నాకైతే మాత్రం ఈ కష్టమైన ర్యాంప్ని కంప్లీట్ చేయడానికి మీరందరూ ఆల్ ద బెస్ట్ చెప్పాలి. అరే ఎదురుగా చూడండి, పెద్ద పజిల్లా ఉంది, కానీ పర్వాలేదు, ఏం కాదు మనకే. అబ్బా, అయిపోయింది తప్ప. అరే ఇదేంటిది, మనకి ఇంకో కార్ వచ్చింది. సూపర్, మనమైతే మిస్టేక్ చేస్తే మనకి కారే మారిపోయి మళ్ళీ మనం రీస్పాన్ అయ్యాము. ఓకే, 2 ఛాన్స్లు మిస్ చేసుకున్నాను రా. ఈసారి మిస్ చేసుకోను, అస్సలు మిస్ చేసుకోను. ఈసారి మనకి కార్ అయితే మారలేదు. ఈ కార్నే మనం చూసుకొని అయితే ముందుకు వెళ్ళాలి. జాగ్రత్తగా షించాన్, యూ క్యాన్ డూ ఇట్. ఏదైనా సరే మనం ఈజీగా చేయగలం. ఓకే, సేఫ్గానే ఉంది ఇక్కడ కూడా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, చూసారా మొత్తం ట్రాప్సే ఉన్నాయి ఇక్కడ. ఆ ట్రాప్స్ అన్ని దాటుకొని మనమైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి, ముందుకు వెళ్తే ఇది సేఫే. అమ్మో, ఇది ట్రాప్. ఇక్కడికి వెళ్దాం, ఇది కూడా ట్రాపే. ట్రాప్స్ కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. ఇక్కడ సేఫ్, ఇది కూడా సేఫే, ఇది కూడా సేఫే, ఇది కూడా సేఫే, ఇది సేఫే. ఓకే, ఇది అమ్మ బాబాయ్, ఇది ట్రాప్. చూసారా ఎన్ని ట్రాప్స్ ఉన్నాయో. ఫాస్ట్గా మనమైతే సేఫ్ని ట్రాప్ని ఐడెంటిఫై చేసేసాం. ఇది చూద్దాం. అమ్మ బాబాయ్, ఇది కూడా ట్రాపే. మనం ఏమాత్రం నమ్మేసి ముందుకెళ్ళిపోతే కింద పడిపోయిండే వాళ్ళం. ఇది చూద్దాం ఒకసారి. ఇది అమ్మో, ఇది కూడా ట్రాపే. అన్ని ట్రాప్లే పెట్టారేంటి ఇక్కడ ఈసారి. అరే ఇది కూడా ట్రాపేనా? ఏంట్రా ఇది, నాకు తెలిసి రియల్ అనుకుంటా. ఎస్ ఎస్, ఇది రియల్. కమాన్ షించాన్, మనం ఫైనల్లీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏం కనబడట్లేదు, మొత్తం ధూళి డస్ట్ ఉంది. ఈ డస్ట్ని మొత్తం మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి. కానీ అమ్మో, ఫ్యాన్స్. ఓరి నాయను, ఏంట్రా ఈ ఫ్యాన్స్? అడ్డు లేవండి, నన్నేం చేయకండి, నన్నేం చేయకండి. నేను మెల్లగా దాటుకుంటూ వెళ్ళాలి. ఇవి కరెక్ట్గా వెళ్ళేటప్పుడు మనం ముందుకు వచ్చేసాం. ఫైనల్లీ కంప్లీట్ కూడా చేసేసాం. అరే అమ్మో, కార్, నా కార్ పడిపోయింది. ఓ మై గాడ్, మనం ఫెయిల్ అయితే అవ్వలేదు కానీ కార్. అరే కార్ ఉంది ఇక్కడ. ఓకే, మన కనుక కారు కనుక పోయినట్లయితే కారు వాళ్ళు మళ్ళీ ఇస్తారనుకుంటా. షించాన్ గడి కోసం ఎవరైనా ఏదైనా తేవాల్సిందే, ఇవ్వాల్సిందే. ఎప్పుడు చూపిద్దామరా మన తడాక. ఇప్పుడు చూడండి, మనం చూసుకుని వామ్మో, కరెక్ట్గా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ కింద పడతాం. ఎస్, ఫైనల్లీ కంప్లీట్ చేస్తాం. ఇదైతే మనం స్పీడ్గా వెళ్తున్నాం. ఏంటిది, అసలు ఆగట్లేదు, చాలా స్పీడ్గా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాను? ఇదేంటి సడన్ గా స్లో అయిపోయింది? అరే అరే అరే, పద 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 పద, మనం కొంచెం పైకి వెళ్ళాలి. అమ్మా, ఆల్మోస్ట్ వచ్చాం, కింద పడిపోతున్నామే. ఆగు 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 ఆగు. అరే ఇదైతే అస్సలు ఆగట్లేదేంటిది? అబ్బా, కింద పడిపోయాం. ఈసారి నేనైతే అస్సలు ఆగకుండా చాలా స్పీడ్గా వెళ్ళబోతున్నాను. ఎట్టి పరిస్థితిలో దానిపై నుంచి మనం జంప్ చేయబోతున్నాం. ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్ ఇచ్చాను. ఓ మై గాడ్, ఓ ఓ ఓ, జస్ట్ మిస్. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడైతే మనకి ఇక్కడ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వాటర్ స్లైడ్కి కార్ కూడా ఇచ్చారు. కార్తోని వాటర్ స్లైడ్ చేయాలా? ఇది ఎక్కడి మాసరా మామ, కార్తోని వాటర్ స్లైడ్ ఏంట్రా? సరే ట్రై చేద్దాం, కొత్తగా ఉంటుంది. కారు కారు జాగ్రత్తగా వెళ్ళు, కారు కారు జాగ్రత్తగా వెళ్ళు. ప్లీజ్ నన్నైతే ట్రాప్స్లో పడేయకు. ఓకే, వాటర్ స్లైడ్ ఉండేటప్పుడు మనకైతే ట్రాప్స్ ఉండవు, కానీ ఇక్కడైతే ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్సే అతి పెద్ద ట్రాప్స్. ఈ ఫ్యాన్స్ నుంచి మనం తప్పించుకొని ముందుకైతే వెళ్ళిపోయాం. సూపర్ రా షించాన్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. కమాన్ కమాన్. ఇదేంటి అడ్డంగా జారుకొని వెళ్ళిపోతుంది? అమ్మో, అరే అరే, వెళ్ళు 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 వెళ్ళు, కిందకి రా. అరే అమ్మ, జస్ట్ మిస్, పడిపోయిండే వాళ్ళం. ఆల్మోస్ట్ ఫైనల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లాస్ట్ జంప్ అనుకుంటా. దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం షించాను. కమాన్ రే. అరే వచ్చేసాం. అమ్మ, ఫైనల్లీ మనమైతే దీన్ని
కంప్లీట్ చేసేసాం. ఏ Your challenges are completed. Please wait few months. Several months later. గైస్ చూడండి, ఫైనల్లీ మనం వచ్చేసి సిటీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అది కూడా మన స్విమ్మింగ్ పూల్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. నాకు తెలియకుండా మీరందరూ ఎప్పుడు ఇది పెట్టారు? వావ్, చూడడానికి చాలా బాగుంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటి దానిపైన ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం చేయబోతున్నాను. ఏ ఎలా ఉంటుందో నేనే చూస్తాను. సరే ఫస్ట్ నేనే వెళ్ళనా? ఇదిగో స్విడ్డాలో కొంచెంసేపు ఆగినట్లయితే ధను అన్న అంతా చెప్తాడు. ధను అన్న నేనే చెప్తాను. చూసారా, మనం మబ్బుల పైన ఉన్నాం. సిటీలోనే ఇదే అతి పెద్ద వాటర్ స్లైడ్. ధను అన్న ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా నాకైతే జారాలనిపిస్తుంది. సరే ముందుగా స్క్విడ్ డాల్ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి స్క్విడ్ డాల్ నే వెళ్ళి జారమన్నాం. వెళ్ళి స్క్విడ్ డాల్, కమాన్. అరే నన్ను తంతవేంటి? సరే వెళ్తున్నాను. ఓకే. అబ్బా నేను జారలేకపోతున్నాను, నాకు రావట్లేదు ఇప్పుడు. ఏ అమ్మా, ఏంటిది? నేను జారలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. కరెక్ట్ గా కూర్చొని జారుతున్నాను, నేను జారుతున్నాను. వావ్, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో జారి కిందకి వెళ్తారు. ఒకరి తర్వాత ఒకరు కిందకి వెళ్ళి ఫైనల్లీ దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తాను చూడండి. హల్క్, వామ్మో, ఇది నన్ను కూడా విసిరేస్తుంది. నా బరువు తట్టుకోలేదు అనుకున్నాను, కానీ ఇది బాగానే తట్టుకుంటుంది. వావ్, సూపర్. నేను లావుగా ఉంటాను కాబట్టి నాకు ఇలాంటి అవకాశాలు రావనుకున్నాను, కానీ అద్భుతంగా వచ్చింది. అరే, ధనులో నేను ఇంత మంచితనం చూడలేదు. మమ్మల్ని అందరినీ పిలిచి అందరినీ హ్యాపీ చేద్దామని ఎంత ఆరాటపడ్డాడు. ధను ఇక నుంచి నా మంచి స్నేహితుడు. వావ్, చూడ్డానికి చాలా బాగుంది. మనం కింద వరకు వచ్చేసాం. ఒకరి తర్వాత ఒకరు అలా కిందకి వెళ్దాం. ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎవరు వెళ్తారో చూద్దాం. కిందకి వెళ్ళి ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేయబోదైతే మాత్రం ఈ స్పైడర్ మ్యానే. అర్థమవుతుందా? చూడండి, కాకపోతే ఇప్పుడు నేనే జంప్ చేసి చూపిస్తాను. ఏమన్నా స్పీడ్ ఉందా? ఈ స్పీడ్ కి అస్సలు నేనైతే ఆగలేకపోతున్నాను. వావ్, ఇది స్పైడర్ మ్యాన్ స్పైడర్ వెబ్స్ కంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. వావ్, ఇప్పుడు నేను వాటర్లోకి. ఓఎంజీ, సూపర్. ఓ, ఫస్ట్ స్పైడర్ మ్యానే వెళ్ళట్టుగా ఉన్నాడు. సరే, ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనమే వెళ్ళబోతున్నాం అనుకుంటా. నేను కరెక్ట్ గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడతానా? నాకు డౌట్ గానే ఉంది. కొంచెం స్లో అయ్యాం. ఎప్పుడు స్పీడ్ అవ్వబోతుంది? ఫుల్ స్పీడ్ అవ్వబోతుంది. కమ్ ఆన్ టోనీ. yes, perfect. ఓయ్, అడ్డు లేవండి, అడ్డు లేవండి. ఏయ్, హుర్రా. హా. చించన్ కూడా వస్తున్నాడు. అట్టు లేకంటే ఎప్పుడు చూడండి కరెక్ట్ గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడతాను. ఇక్కడి నుంచి పడతామా? అరే పడమేమనిపిస్తుంది. అరే అబ్బా, అరే, నాకంటే ముందు చాలా మంది వెళ్ళిపోయినట్టుగా ఉన్నారే. ఇప్పుడు నేను జంప్ చేయబోతున్నా. నేను కరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ వరకు వెళ్తానంటారా? అరే అబ్బా, పర్ఫెక్ట్ గా వచ్చేసా. అందరూ వెళ్ళిపోయారు స్విమ్మింగ్ పూల్ వరకు. నేను పెద్దగా ఉన్నాను, నేను వెళ్ళనేమో అనిపిస్తుంది. అయ్యో దేవుడా, నేను పడకూడదు. అమ్మో, వెళ్ళిపోయారా? అబ్బా, సూపర్, కరెక్ట్ గా వచ్చేసాను. ఇప్పుడు సూపర్ మ్యాన్ యొక్క సమయం వచ్చింది. ఇప్పుడు నేను కరెక్ట్ గా జంప్ చేయగలంటారా? సరే, ఒక్కసారి మనం చూద్దాం. మనం అనుకున్నట్లయితే ఏదైనా టార్గెట్ కరెక్ట్ గా రీచ్ అవుతాం. ఇందులో మనం తగ్గేదలే. ఇప్పుడు నేను జంప్ చేస్తాను, అది కూడా చాలా స్పీడ్గా. ఫ్లాష్ యొక్క ఫ్లాష్ స్పీడ్తో వచ్చేసాను. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వామ్మో, కెప్టెన్ అమెరికా మామ వస్తున్నాడు. చూసుకోండి, ద ఫస్ట్ అవెంజర్. అబ్బా, పర్ఫెక్ట్ మామ, సూపర్. నెక్స్ట్ ధనువన్న. అరే అరే అరే, ఏంటి ధనువన్న అక్కడ ఆగిపోయాడు? ధనువన్న తొందరగా రావాలి. లేవయ్యా, పడుకుంటున్నావా ఏంటి? జారవయ్యా, జారు. ధనువన్న నాకు తెలిసి కరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో పడ్డేమో, ఎందుకంటే స్పీడ్ కావాలి. మధ్యలో ఆగిపోయాడు కాబట్టి రాలేడు. ఓకే, అబ్బా వచ్చేసాడు. ధనువన్న కూడా మంచిగానే జంప్ చేశాడే. సూపర్. వావ్, చాలా అద్భుతంగా ఉంది. సూపర్. అవును స్క్విడ్ డాల్, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా సిటీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ ని కన్స్ట్రక్ట్ చేసాం. అది కూడా మన ఇంటి స్విమ్మింగ్ పూల్ కనెక్ట్ అయ్యి. ఎవరైనా వచ్చి అడిగినట్లయితే మైకేల్ లాంటి వాళ్ళకి అస్సలు ఇచ్చే ఛాన్సే లేదు. చూసారా, అనుకున్నది సాధించాం. అస్సలు మనమైతే పట్టు విడవలేదు. సాధించినంత వరకు. చివరికి కొన్ని నెలలు ఆగిన తరువాత మనకి ఈ బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ ని కట్టారు. సరే, మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి? ఫాస్ట్ గా వచ్చేయండి లాస్ ఏంటోస్ కి.